ఐపీఎల్ 2025 సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఎట్టకేలకు 3వ విజయాన్ని సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రెండు జట్ల మధ్య నిన్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ నెంబర్ 43లో సిఎస్కేపై ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టేటువంటి సిఎస్కే జట్టు 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. చెన్నై ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రేవిస్ 25 బంతుల్లో 1 4 4 సిక్స్లతోటి 42 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా, ఓపెనర్ ఆయుష్ మాత్రే 30 పరుగులు చేశాడు. ఇక దీపక్ హుడా 22 పరుగులు, జడేజా 21 పరుగులు చేశారు. చెన్నై ఇన్నింగ్స్లో 5 బ్యాటర్లు సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోగా, కమిన్స్, ఉన్నత్కట్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు, కమిందు మెండిస్, షమి వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 5 4లు 1 6 తోటి 44 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిస్తే, కమిందు మెండిస్ 32 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు తలా 19 పరుగులు చేశారు. సిఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజు, రవీంద్ర జడేజా ఈ ముగ్గురు తలా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఎస్ఆర్హెచ్ జట్టు మిగిలిన 5 మ్యాచ్లలో గెలిస్తే 16 పాయింట్లతోటి ప్లే ఆఫ్స్కు చేరేటట్టు అవకాశం ఉంది. ఒక్క దాంట్లో ఓడినా కూడా అవకాశాలు సంక్లిష్టమవుతాయి. అటు 9 మ్యాచ్లలో 2 గెలిచి 7 మ్యాచ్లలో ఓడినటువంటి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ 2 జట్లు టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించాయి. కాగా 12 ఏళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించడము గమనార్హం. తన సుదీర్ఘ కెరియర్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించినటువంటి మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్ తోటి మరో ఘనతను సాధించాడు. నిన్న ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగినటువంటి మ్యాచ్ ధోనికి 400 T20 మ్యాచ్. పొట్టి ఫార్మెట్లో 400 మ్యాచ్లు ఆడినటువంటి 4వ భారత క్రికెటర్గా ధోని రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ 456 మ్యాచ్లతోటి తొలి స్థానంలో నిలిస్తే, దినేష్ కార్తిక్ 412 మ్యాచ్లు, విరాట్ కోహ్లీ 408 మ్యాచ్లతోటి ఈ జాబితాలో ధోని కంటే ముందున్నారు. ఇక అత్యధిక T20లు ఆడినటువంటి ప్లేయర్లలో వెస్టిండీస్ స్టారు పొలార్డ్ 695 మ్యాచ్లతోటి అగ్రస్థానంలో ఉన్నాడు. డ్వేన్ బ్రావో 582 మ్యాచ్లు, షోయబ్ మాలిక్ 557 మ్యాచ్లు ఆడి 2-3 స్థానాలలో కొనసాగుతున్నారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, ఈ మ్యాచ్లో విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం 9 మ్యాచ్లలో 3 విజయాలు 6 పరాజయాలతోటి 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 1 స్థానం ఎగబాకి 8వ స్థానానికి చేరింది. ఇక ఈ మ్యాచ్లో ఓటమితోటి సిఎస్కే జట్టు 10వ స్థానంలోనే కొనసాగుతుంది. చాలా రోజుల నుంచి ఈ సీజన్లో 10వ స్థానంలోనే కొనసాగుతున్నటువంటి సిఎస్కే జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ 10వ స్థానంలోనే కొనసాగుతుంది. ఎందుకంటే అంతకంటే దిగజారటానికి ఇక ఏమీ లేదు కాబట్టి, మొత్తం 9 మ్యాచ్లలో కేవలం 2 మ్యాచ్లు గెలిచి 7వ ఓటమితోటి 4 పాయింట్లు సాధించినటువంటి సిఎస్కే జట్టు కేవలం 4 పాయింట్లతోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా 9 మ్యాచ్లలో 2 గెలుపులు 7 ఓటములతోటి 4 పాయింట్లు సాధించినప్పటికీ సిఎస్కేతో పోలిస్తే కాస్త నెట్ రన్ రేట్లో ముందుండటంతో రాజస్థాన్ రాయల్స్ 9వ స్థానంలో ఉంటే సిఎస్కే 10వ స్థానంలో ఉన్నాయి. ఇక ఈ 2 జట్లకి ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ 3 జట్లు కూడా మరి 6 విజయాలు సాధించి తలా 12 పాయింట్లు సాధించి సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేటు మెరుగ్గా ఉన్నందువల్ల గుజరాత్ టైటన్స్ మొదటి స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. అంటే తొలి 3 స్థానాలలో ఉన్నటువంటి జట్ల పాయింట్లు సేమ్ ఉన్నప్పటికీ నెట్ రన్ రేటు కారణంగా గుజరాత్ టైటన్స్ అగ్రస్థానంలో ఉంటే, ఢిల్లీ 2వ స్థానంలో, బెంగళూరు 3వ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత 3 స్థానాలలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్, పంజాబ్, ఎల్జీ ఈ 3 జట్లు కూడా సమానమైనటువంటి పాయింట్లు, అంటే తలా 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేటు మెరుగ్గా ఉన్నందువల్ల ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో, పంజాబ్ 5వ స్థానంలో, ఎల్జీ 6వ స్థానంలో కొనసాగుతున్నాయి. సో ఈ 6 జట్లకి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నటువంటి 6 జట్లకే మరి ప్లే ఆఫ్స్ చేరడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ 6 జట్లలోనే ఒక 2 జట్లు నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి. సో టాప్లో ఉన్నటువంటి 6 జట్ల మధ్యనే పోటాపోటీగా ఉండటంతో ఇక అడుగున ఉన్నటువంటి సిఎస్కేకి, రాజస్థాన్ రాయల్స్కి దాదాపుగా అవకాశాలు మూసుకుపోయినట్లే. ఎస్ఆర్హెచ్కి టెక్నికల్గా ఛాన్స్ ఉంది. మిగతా అన్ని మ్యాచ్లలో కూడా విజయం సాధించినట్లయితే
అప్పుడు 16 పాయింట్లు సాధించి మరి ప్లేఆఫ్స్ చేరడానికి ఏమైనా అవకాశాలు ఉంటే ఉండవచ్చు. కోల్కతా నైట్ రైడర్స్ కూడా 6 పాయింట్లు సాధించి ఎస్ఆర్హెచ్ తోటి సమానంగా ఉన్నప్పటికీ ఈ రెండు జట్లకు కాస్త అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్, సిఎస్కేకి మాత్రము దాదాపుగా అవకాశాలు లేనట్లుగానే చెప్పుకోవచ్చు.